గుడ్ మార్నింగ్ శిరీష గారు. గుడ్ మార్నింగ్. ఇప్పుడే వస్తున్నారా? చూసారుగా, ఇప్పుడే వస్తున్నాను. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ప్లీజ్ Good సిట్ morning, డౌన్. డూ యువర్ డ్యూటీ. ఓకే. ఏమయ్యా ఒక్కటి సరిగ్గా ఉంచావు వచ్చేసరికి? ఛీ, ముందు వెళ్ళి ఆ సిరిని విలు. సార్, సార్ పిలిచారా? నిన్ను కాదమ్మా, వెళ్ళి ఆ విక్రమ్ను పంపించండి. ఓకే సార్. సార్ పిలిచారా? నిన్ను కాదయ్యా బాబు, వెళ్ళి ఆ సిరిని పంపించు. సారు మిమ్మల్ని రమ్మంటున్నాడు. వెళ్ళు. సార్, సార్ రమ్మన్నారంట. నిన్ను కాదమ్మా, ఎందుకో కానీ ఈరోజు అయోమయంగా అంత గందరగోళంగా ఉందమ్మా. వెళ్ళి మీ ఇద్దరు కలిసి ఎవరి పని వాళ్ళు చేసుకోండి. ఓకే సార్. వీడి బుర్రలో చిప్పు దొబ్బినట్టున్నది, అందుకే అయోమయంలో పడుతున్నాడు. నువ్వెందుకు నవ్వుతున్నావు? ఫస్ట్ నీ పని నువ్వు చూసుకో. నీకు కూడా బుర్ర దొబ్బిందా ఏంది? అయ్యో, అంత సిగ్గుపడుతున్నావేందయ్యా? గుండెలో నా మాటుంది, గొంతు దాటి రానంటుంది, నా ప్రాణం తోడేస్తుంది, నీ వైపు లాగేస్తుంది. శిరీష గారు, చెప్పండి విక్రమ్ గారు. ఈ రోజన్నా ఈవినింగ్ నాతో రండి, అలా షికార్కి వెళ్దాం. కుదరదండి, ఈరోజు ఈవినింగ్ నేను తొందరగా ఇంటికి వెళ్ళాలి. అమ్మ ఒకతే ఉంటుందని నీకు తెలుసు కదా. అలా అయితే ఆఫ్టర్నూన్ లీవ్ పెట్టి వెళ్దాం. లీవా? అస్సలు కుదరదు. ఒక్కరోజన్నా నా కోసం కేటాయించుకుంటే ఎలా? పొద్దుస్తమానం ఆఫీస్లో కలిసే ఉంటున్నాం కదా, ఇంకా బయట తిరుగుళ్ళు ఎందుకు? అమ్మో నేను రాను, నాకు అసలు నచ్చదండి. ఎప్పుడు ఆ కంప్యూటర్లకు హత్తుకుపోయే బదులు అలా ప్రకృతిలోకి వెళ్ళొచ్చు కదా. మీ కుటుంబ పరిస్థితి వేరు, మాది వేరు. నాకు కుదరదండి. ఏదైనా కల్పించుకుంటే కుదురుతుంది, లేకపోతే అంతే. సరే, ముందు ముందు చూద్దాంలేండి. అరే, కరెంటు పోయిందా? నాకు చీకటంటే భయం అండి. నేనున్నాగా. నా భయం నీ వల్లే. ఒక్క పూట టైం ఇస్తే మనసులోనిది చెప్పాలని చూస్తున్నా, కానీ నో ఛాన్స్. ఎస్, ఇది కదా నాకు కావాల్సింది. యువతి యువకుల మధ్య పరస్పరం ఆకర్షణ కల్పిస్తే ఆఫీస్ని స్వర్గంలా మారుస్తారు. టెన్షన్గా ఆఫీస్కి రావడమే కాదు, 365 రోజులు 24 గంటలు ఆఫీసులోనే ఉంటారు. అప్పుడు నిర్విరామ నిరంతర కృషి చేస్తూ దేశ సంపదను పెంపొందిస్తారు. అప్పుడు భారతదేశం ప్రపంచంలోనే
అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడానికి ఎక్కువ సమయం పట్టదు. అవునవును, ఆఫీసులు మూతపడడానికి ఎక్కువ సమయం తీసుకోదు. అమ్మా, ఈరోజు కాస్త తలపోటుగా ఉంది. నేను ఫ్రెష్ అప్ అయి వస్తా. ఈ లోపు టీ పెట్టమ్మా. ఏం వెళ్ళవేం? అన్ని చాకరీలు చేసి పెడుతుంటే వాడి జన్మకి పెళ్లి చేసుకోడండి. అలా అని ఈ రోజు నుంచి మనం వాడితో మాటలు బంద్, సేవలు బంద్. అప్పుడు గాని తిక్క కుదిరి వాడు పెళ్లిదారికి వస్తాడండి. ఐడియా బాగుంది, అలాగే చేద్దాం. అమ్మా, అమ్మా ఏమైంది? టీ చెప్పాను కదా. అమ్మా ఏమైంది? మౌనవ్రతమా? అవును, నీకు పెళ్లి కావట్లేదనే మౌనవ్రతం చేస్తున్నాము. నాకిప్పుడే ఏం పెళ్ళి? అయినా నాకు నచ్చిన అమ్మాయి దొరకాలి కదా. నీకు నచ్చిన అమ్మాయి పుట్టే ఉందా, లేక ఇప్పుడే పుట్టాలా, లేక పలానా అమ్మాయి కావాలని ఫిక్స్ అయ్యావా? అవును. ఏమో. కాదు ఏమో. వీడి మాటలు వింటే ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది. ఏదైనా ఉంటే చెప్పి చావచ్చు కదండి. ఇంతకీ ఆ విషయం తర్వాత గాని ఆ అమ్మాయికైనా చెప్పాడా లేదా? డౌటేనండి. అయితే ఇక పెళ్ళైనట్టే. అమ్మా సిరి, నువ్వు ఈ పాలు తాగు, అంతలో టిఫిన్ బాక్స్ పెట్టిస్తా. అమ్మా సిరి, నువ్వు బుద్ధిగా చదువుకొని మంచి ఉద్యోగం కూడా చేస్తున్నావు. ఇక నిన్ను ఒక అయ్య చేతిలో పెడితే నా బాధ్యత తీరిపోతుందిరా. అమ్మా, నా పెళ్లి గురించి మాట్లాడకమ్మా. నా చిన్నప్పుడే నాన్న చనిపోతే ఇంటి బాధ్యతలు మోస్తూ నన్ను ప్రయోజకురాల్ని చేసావమ్మా. ఇప్పుడు పెళ్లి పేరుతో నేను వెళ్ళిపోతే నిన్నెవరు చూసుకుంటారమ్మా? వద్దమ్మా, ఈ పెళ్ళొద్దు. నిన్ను విడిచి నేను ఒక్కరోజు కూడా ఉండలేనమ్మా. అలా అంటే ఎలా తల్లి? ఆడపిల్లకి పెళ్లితోనే పరిపూర్ణత, ఒక కుటుంబం వృద్ధి చెందుతుంది. ఇది మనకు తప్పదమ్మా. పెళ్లి పేరుతో దూరం కాలేనమ్మా. సరేరా బంగారం, ఈ రోజుకైతే ఆఫీస్కి వెళ్ళిరా. ఓకే బాయ్. ఓకే బాయ్. చాలా రోజులవుతుంది. ఎలాగైనా ఈరోజు చెప్పాలి. శిరీష గారు, చెప్పండి. మన పరిచయమై ఎన్ని రోజులవుతుంది? దాదాపు 2 years అవుతుంది. అంటే 731 రోజు అన్నట్టు. రెండూ ఒకటే కదండి. కొంతమంది పర్సనల్ పని చేసుకోవడానికే ఆఫీస్కి వస్తారు. ఏదో పర్సనల్ పని అంటున్నారు కదా, వారం రోజులు లీవ్ పెట్టండి. అమ్మో, అన్ని రోజులా? వారం రోజులు నిన్ను చూడకుండా ఉండగలనా? ఇట్స్ ఇంపాసిబుల్. అయితే నాకు చెప్పండి, నేను చేసి పెడతా పనేంటో.
ఈ పని నువ్వు చేసేది కాదు. ఎందుకంటే ఈ పనిలో నువ్వు కర్మవి. కర్మ అంటే? కర్మ కాదు, కర్మ. మొదటి కా. కర్త, కర్మ, క్రియ. క్రియ అంటే? అంటే రాముడు సీతను పెళ్లాడెను. రాముడు కర్త, సీత కర్మ, పెళ్లి క్రియ. ఇది మన ఇద్దరి మధ్యన జరగాల్సింది. మొన్ననే కదా సీతారాముల కళ్యాణం జరిగింది, మళ్ళీ ఇదేంటి? గుండెలో నా మాటుంది, గొంతు దాటి రానంటుంది. నా ప్రాణం తోడేస్తుంది, నీ వైపు లాగేస్తుంది. చెలి చూపు ముళ్ళై గుచ్చెను, ఆ నవ్వు కుంపే ముంచెను. చెలి చూపు ముళ్ళై గుచ్చెను, ఆ నవ్వు కుంపే ముంచెను. గుండెలో నా మాటుంది, గొంతుదా. ఎవరికి చెప్పాలిరా దేవుడా? పిచ్చెక్కిస్తుంది. ఛే ఛీ. చెప్పాలి. ఎవరికి చెప్పాలి? ముందు ఫ్రెండ్స్కి చెప్పాలి. ఏ పనికై ఎటు వెళుతున్నా, ఏ చోట ఏం చేస్తున్నా, ఆమె తలపులే నన్ను కలవర పెడుతున్నాయి. రేపగలు ఒకటైనా, తీపి చేదు కలిసున్నా, ఆమె ఊసులే నన్ను కురకలేస్తూ ఉన్నాయి. ఈ తాపం ఆపేదట్ట, ఈ మోహం మోసేదట్ట, ఎదమాటున కోరిక చిట్ట పిప్పేది ఎట్టెట్ట. గుండెలో నా మాటుంది, గుండు దాటి రాలంటుంది. విక్రమ్ నీ కథ? ఏం లేదురా, ఇంట్లో పెళ్ళికి తొందర చేస్తున్నారు. మంచిదే కదరా, తొందరగా పెళ్లి చేసుకుంటావు, ఇంటివాడు అయిపోతావు. అది కాదురా, నేను మా ఆఫీస్లో పనిచేసే కొలిగిని ప్రేమిస్తున్నారా, అందుకని. ఆమెనే చేసుకో, ప్రాబ్లం సాల్వ్. అది కాదురా, ఈ విషయం ఆమెకు కూడా చెప్పలేకపోతున్నారా. వన్ సైడ్ లవ్వా? ప్రాబ్లమే, ఖచ్చితంగా ప్రాబ్లమే. ఏం చేద్దాం? అదేరా, నువ్వేమన్నా సొల్యూషన్ చెప్తావేమోనని. ఇది నా ఒక్కని వల్ల కాదురా, ఈరోజే పార్టీ పెట్టుకుందాం. రాజకీయ పార్టీ కాదురా, మందు పార్టీ. మందు పార్టీ పెట్టుకుందాం. ఫ్రెండ్స్ అందరం కలిసి మందు పార్టీ పెట్టుకుందాం. అక్కడ ఏదైనా ఒక సొల్యూషన్ దొరుకుతుందిరా. సరే.
తరుణం ఉండిపోదు, చేజారిన అవకాశం తలుచుకుంటే ఏం లాభం. గుంపులుండి ఒంటరినైనా జంట కోరి తడబడుతున్నా, పిడియపడుతూ భయపడుతూ నీ వెనకే వస్తున్నా. ఎన్నాళ్ళి మౌన రోదన, ఎన్నాళ్ళి వలపు వేదన, తుదిలేని మొదలే కాని కలలెన్నో కంటున్నా. గుండెలో నా మాటుంది, గొంతు దాటి రానంటుంది, నా ప్రాణం తోడేస్తుంది, నీ వైపు లాగేస్తుంది. చెలి చూపు ముళ్ళయి గుచ్చెను, ఆ నవ్వు కుంపే ముంచెను. చెలి చూపు ముళ్ళై గుచ్చెను, ఆ నవ్వు కుంపే ముంచెను. లా 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 లా, లా 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 లా. దుంగత గిటత 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 దుంగత గిటత. రేయ్, సోడా పోయమంటావా నీళ్ళు పోయమంటావా? సోదరా, ద్రవం ప్రధానం కాని ఉపద్రవం ఏముంది, ఏదో కానివ్వండి. అరే మనోడు సంస్కృతం మాట్లాడతాడు. లవ్లో పడ్డ పంచి అన్ని భాషలు మాట్లాడతా. అవునరా. Cheers. దుంగత గిటత దుంగత గిటత దుంగత గిటత దుంగత గిటత దుంగత గిటత దుంగత గిటత. విక్రమ్ చెప్పరా. ఏం లేదురా, ఇంట్లో పెళ్లి చేసుకోమని ప్రెషర్ చేస్తున్నారు. చేసుకో, అయిపోతుంది కదరా, మళ్ళీ ఇంకోసారి పార్టీ చేసుకోవచ్చు. నచ్చిన దొరకాలి కదా. అమ్మాయి సమస్య కాదు ఇక్కడ, మనవాడిదే సమస్య. అయ్యో వీనికేం సమస్యరా, పెళ్లికి పనికి రాడా? అది కాదురా, మనవాడు ఆఫీసులో ఒక అమ్మాయిని ప్రేమించాడు, అది చెప్పలేకపోతున్నాడు. పోనీ మనం చెప్దాం. లాగి చెంపపంట ఒక్కటిస్తుంది. రేయ్, ఆ పొల్లతో వాడు చెప్పక మనము చెప్పక ఈ విషయం ఆ పొల్లకి ఎట్లా తెలుస్తుందిరా? అవును, ఎట్లా తెలుస్తుంది? యువర్ ఆనర్, ఎవరు చెప్పాలి, ఎట్లా చెప్పాలి? చెప్పిన, నేనే చెప్పిన, పేపర్ మీద రాసి మరీ చెప్పిన. రాముడు సీతను పెళ్లాడేను, కర్త కర్మ క్రియ అని చెప్పిన. అట్లా కూడా అర్థం చేసుకోవాలి. రేయ్, నీదన్న పండితుల వంశమ్మా, కర్త కర్మ క్రియ అంటే తెలుస్తుందా? ఓ ఇవాళ రేపు అచ్చతలు ఇవ్వాలకు రాదు. రాళ్ళల్లో ఇసకల్లో రాశాడు ఇద్దరి పేర్లు, కళ్ళు తెరిచి ఎంత చూసినా కానరావు ఎప్పుడు నీ చి రేయ్,
డైరెక్ట్గా ఐ లవ్ యూ అనో, లేకపోతే నువ్వు నాకు నచ్చావు, ప్రేమించుకుందాం రా, పెళ్లి చేసుకుందాం అని చెప్పాలి కానీ ఈ సందులు సమాసాలు చెప్తే ఎవరికి అర్థమవుతుందిరా? ఇవాళ బల్లెలే చెప్తలేరు. రేయ్ ఐడియా వచ్చింది. లేరా లే. విక్రమ్ ఇలా రా, ఇలా చేతులు కట్టుకొని బల్లె పోరం లెక్క నిలబ, అడిగింది అడిగినట్టు చెప్పు. తేడా వచ్చిందో తోలు పెకులు. నీకు చిన్నప్పటి నుంచి లాగులు అంగీలు ఎవరు కొనిచ్చినరా? మా డాడీ కొనిచ్చిండు. మా డాడీ దేవుర్రా. రేయ్ నిన్ను చిన్నప్పుడు స్కూల్లో ఫీజు లెవెల్ కట్టినరా? మా డాడీ కట్టిండ్రా. మా డాడీ దేవుర్రా. నీకు ఈ ఖర్చు ఆ ఖర్చు చివరికి మందు ఖర్చు ఇచ్చినరా? మా డాడీ ఇస్తాడ్రా. మా డాడీ దేవుర్రా. రేయ్ విక్రమ్, ఇంటిలో దేవుని పెట్టుకొని కష్టం వచ్చిందని గీ లొట్ట పీసు గాన్ని గా గొట్టంగాళ్ళని వీళ్ళని అడిగితే ఏమత్తదిరా? అబ్బా, నన్నే కొట్టావు కదరా. అయితమాయ గాని ఇంత మంచి విషయాన్ని ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదురా? అబ్బా దెబ్బకు దెబ్బారా? కాదురా, ఈ సలహా నాకెప్పుడో చెప్పాల్సిందిరా. నువ్వు చెప్పిందే ఇప్పుడు కదరా, మాకెట్లా తెలుస్తుందిరా? రేయ్ నన్ను నా వాళకాన్ని చూసి అంచనా వేసి నా సమస్యను తెలుసుకున్నోడు నా ఫ్రెండురా. మీరు ఉన్నారు. చీ, తాగడానికి ఎక్కువ, సలహాలకు తక్కువ. రే, మనకి కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇంట్లో ఉన్న దేవతలకే చెప్పుకోవాలి. లేకపోతే పైసలు బొక్క, పానము బొక్క.